హైబ్రిడ్స్ వేరండి. అవి మనం తినకూడదు. దేశీ విత్తనాలే వాడాలి. ఎందుకంటే అవును. ఇవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్ అండి. వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ కరెక్ట్. కమర్షియల్‌గా కరెక్ట్. పెంచుకుంటారు గదా! కరెక్ట్. సో, వాటికి పెస్ట్ ప్రాబ్లమ్ ఉండకూడదు. అవును. ఎక్కువ రావాలి. అవును. ఇవేంటంటే స్లోగా ఇప్పుడు మీకు మనకి ఇంట్లో సరిపడా హ్మ్. కొంచెం, కొంచెం, కొంచెం ఎక్కువ రోజులొస్తాయి. కరెక్ట్. కరెక్ట్. సో, అబ్సల్యూట్‌లీ. అదేంటంటే దడ కాసేసి అయిపోతాయి అవును. అవి. అవును. హైబ్రిడ్స్ అవి. హ్మ్. సో, అవి మంచిది కాదు మనకి హెల్త్ వైస్. ఇప్పుడు మనకి ఇన్ని వస్తున్నాయి అంటే కారణం అదే. ఆ తిండి వల్లే. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కరెక్ట్. మెల్లిగా మారాలి అందరం. కానీ అంటే ఎవరి కిచెన్ లేకపోతే వాళ్ళ బాల్కనీలోనో అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా మన అపార్ట్మెంట్ ఇంటికి తగ్గట్టుగా కొంచెం పండించుకున్నా. ఆకుకూరలు పెంచుకోవచ్చు. అవును, అదే మీకు అంటున్నాను. లో షేడ్ వచ్చినప్పుడు ఉమ్, ఆకుకూరలు పెరుగుతాయండి. అంటే మళ్ళీ మనకి ఎలా ఉంటాయంటే కొన్ని నార్త్ ఫేసింగ్ ఉమ్, ఏంటి బాల్కనీలో. బాల్కనీలు, అవును. కొన్ని నార్త్ అండ్ ఈస్ట్ కి తక్కువ ఉంటదండి ఉమ్, ఎండ. పొద్దున్న ఎండ వస్తుంది. ఉమ్, అర్థమైందా? సాయంత్రం ఎండ ఏమో సౌత్ వెస్ట్. అవును. సో ఎండ ఎక్కువ తగిలే చోట మనం ఇంచుమించు టమాటో ఇలాంటి కూరగాయలు పెంచుకోవచ్చు. కరెక్ట్. మిగిలిన వాటిల్లో మన షేడ్ లో పెరిగేవి ఆకుకూరలు అంటే అండ్ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క పొజిషన్. మనం అంతే కదండి. ఇది అని మనం అవును, చెప్పలేం. చెప్పలేం. యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ కరెక్ట్. అండ్ కరెక్ట్. ఇది ఇది పండట్లేదంటే ఇంకోటి యూ హ్యావ్ టు నో ఇట్ ఎక్స్పెరిమెంట్ బై చేయాలి. యువర్. సో పెంచుకోవచ్చు. ఉమ్. అలా పెంచుకోవాలన్నమాట. అదే నా చైనా వాళ్ళు ఎవరి కుటుంబానికి వాళ్ళు ఇంట్లో ఆ, పండించుకోండి అని చెప్పని వాళ్ళు మొదలు పెట్టినప్పుడు మన వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. అప్పుడు చాలా వరకు ఈ పెస్టిసైడ్స్ లేదు వాడకం లేదు ఇప్పుడు తగ్గిపోతుంది చాలా కదా. అవేర్నెస్ మారుతున్నారు. పిల్లలు ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కి వచ్చిందండి. థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఉమ్, ఉమ్. మేబీ మన పిల్లలు వాళ్ళ పిల్లల టైం కి వీ కెన్ ఉండం Correct. మనం. కానీ నిజం. యా. చూస్తాం. కరెక్ట్. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడు టమాటాలు నేను వేయాలనుకుంటే నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఇంట్లో ఉన్న టమాటానే కట్ చేసి అక్కడ గింజల్లో వేశాను. కొన్ని వచ్చాయి. ఉమ్. కానీ అలా కాకుండా విత్తనాలే వేసుకుంటే ఆ విత్తనాలు దేని నుంచి వచ్చాయి మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా తెలీదు. వాళ్ళు తెలీదు నేమ్ కదా. చేస్తారు. ఓ, వాళ్ళు అమ్మేవాడు హైబ్రిడ్ వద్దు స్పెసిఫిక్ గా అంటే వాడు హైబ్రిడ్ లేకుండా ఇస్తాడా మరి? అవి మనకి బయటవి నమ్మకం ఉండదు. చెప్పలేము. ఇలాగ ఇప్పుడు నాలాగా ఎవరైనా పెంచే వాళ్ళ దగ్గర అనుకోండి ఫర్ ఉమ్, షూర్ ఉమ్, అది గ్యారంటీగా ఆర్గానికలీ ఆర్ నేచురల్ గా అయితే పండించిన మీ టమాటా వేస్తాను నేను అక్కడ. వేయండి. Done. నేను సీడ్స్ కూడా ఇస్తాను, కలెక్ట్ చేసి ఉంచుతాను కదా. మళ్ళీ తప్పకుండా. మేము కొనుక్కోకూడదు కదా. ఆ, సో ఇప్పుడు వంట చేసినప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఆ, గింజలు కూడా గబుక్కుని కోసి వేసేయలేము. కట్ చేసి అవి పిండి అవి మళ్ళీ కొంచెం నీళ్ళలో ఒక 2-3 రోజులు అవి ఫర్మెంట్ అయితే ఆ. ఆ పైన చిగురు ఉంటది కదా, అది పోతది. ఓకే. సో 3 days తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని అది ఎండబెట్టుకోవాలి. ఈ వంట కూడా తొందరగా అవ్వండి. అది. ప్రతిదీను ఇప్పుడు కూరగాయలు అవి కూడా అన్ని రకాలు అందరికి ఇవ్వను. ఉమ్, ఇప్పుడు గుమ్మడికాయ ఉందనుకోండి మీకు ఇస్తున్నాను, మీకు అవును. వేస్ట్ కదా గింజలు. అవును. అది నేను వండుకును నేను వేస్తాను. వేస్తారా? మా పక్కనే లేకపోతే పార్క్ ఉంది. ఆ ఎవరు- పార్క్ లో పెంచుతున్నాను నేను అన్ని. పెంచండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి ఇంకా అది ఎన్ని ఒక 50 సీడ్స్ వస్తే ఇంకొక 10 మంది కన్నా వెళ్తే అవి ఇంకా స్ప్రెడ్ అవుతాయి కదా. కరెక్ట్. కరెక్ట్. సో అలాగ ఒకసారి ప్రాణం ఒప్పదు కొన్ని కొన్ని లేదు, రకాలు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ గింజలు వేస్ట్ అవ్వు. నేను ప్రామిస్ చేస్తున్నా. ఎలా పాతాలి అనేది నాకు చెప్పండి మీరు. అలాగే. కాకపోతే మీరు నెక్స్ట్ వింటర్ వరకు దాయాలి. అవును. దాయగలరా? అచ్చా, ముందు పెడితే ఇప్పుడు రావా? సీజనల్ కదా. ఇప్పుడు ఈ టమాటాలు ఇప్పుడు వండుతాము, ఆ, మళ్ళీ ఆగస్ట్ వరకు వాటిని 10 రకాలు ఉంటే 10 రకాలు మళ్ళీ కలవకుండా అది ఎంత తలనొప్పో. అమ్మా, దేవుడా. హాల్ లోపలికి రాలేదు మీరు ఆ, నుంచి ఆ. తట్టలు బుట్టలు విత్తనాలు చూడండి. మన పాతింట్లో కొట్టు గదులు ఉంటాయి. అవును. సో ఎప్పుడన్నా తిట్లు కూడా తింటాను, ఇవన్నీ ఏంటి అనుకో. బట్ అది వేరే లెవెల్. నిజం, నిజం. ఒకసారి ఆ పిచ్చి పెట్టిందని అంత తొందరగా బయటికి రాలేము. తర్వాత ఆర్టిపల్ గెలలు మన దేవుడి గదిలో అట్లా కట్టేవారు కట్టేసి కదా. ఉంచుతారు. అవును. సో అలాగే ఉంటున్నాయి మా ఇల్లంతా. ఈ గుమ్మడికాయ మళ్ళీ తగలకూడదు, పాడైపోతుంది. ఉమ్, గుమ్మడికాయలు అవి ఉంటాయి కదా. అవును. అవును. ఓహో, సీజన్ కాకపోతే మొక్క కూడా రాదా? కాదు, సీజన్ బట్టి వేసుకోవాలి. అదే అన్న ఇప్పుడు వింటర్ అయిపోయింది కదా, ఇది ఆ. అయిపోయినాక మళ్ళీ మనం దోసకాయలు బీరకాయలు ఈ రకాలు ఉంటాయి. అవును. సో అవి మళ్ళీ ఇప్పుడు నేను టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ సీడ్లింగ్స్ ఇప్పుడు విత్తనాలు ఇప్పుడు అక్కడ చూసారు కదా, ఓ, అలా పేర్లు రాసుకుని విత్తనం పెట్టేసి ఆ, ఈ తీసేసినాక అది ఇంత మొక్క అవుతుంది కదా. అవును. ఇంకో నెలలో మాక్సిమం 3-4 weeks లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కదా. ఉమ్, అప్పుడు మళ్ళీ
అలా రైట్. అమ్మ బాబాయ్ చాలా వర్కౌట్ చేయాలి. డైలీ ఇంత మ్మ్. టైం వర్కౌట్ అని అన్ను అదే కష్టపడట్లా. అవును దీనికోసం రోజు మీరు మీ బ్రెయిన్ పెట్టాలి, మీ టైం ఎఫర్ట్. కరెక్ట్ Correct. జాబ్ ఇప్పుడు చేయట్లా? farmers, అలాగే కరెక్ట్ అంతే ఏది ఈజీ రాదండి, ఈజీగా వచ్చేది వాటికి వాల్యూ కూడా ఉండదు. కరెక్ట్. ఇది ఏం పువ్వండి? పొట్లకాయ. ఆ? పొట్లకాయ అండి. ఇది పొట్లకాయ. ఇదిగో ఇది పొట్లపాదు. అదే మన కాటన్ దూది ఉంటుంది చూసారా, దూది ఉన్నట్టుంది దీని మీద అంతా. పొట్లపాదులు. అదే Okay. అంటున్నాను, మీకు చాలా తిరుగుతున్నాయి. ఓకే తెలీదు అండి. ఇదిగో ఇక్కడ కనపడుతుందా? ఇది అదేంటిది? కిడ్నీ స్టోన్స్ ఉంటాయి ఇది గనుక, రణపాలు అంటారు అదా? రణపాలకు. నేను పర్సనల్ గా ఇంట్లో కూడా మేము లైక్ మేము వాడాము. అవునా? ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ. స్టోన్ పడిపోయిందండి, నిజమా? కరిగిపోయింది. ఆ, సో ఏమో నమ్మకం అని కాదు, మాకు వర్కౌట్ అయ్యింది. రణపాలు లేదు, మన ఆయుర్వేదంలో ఉంది యాక్చువల్లీ. కిడ్నీ హెల్త్ పనిచేస్తుంది అంట. ఆ తర్వాత ఏమైనా దెబ్బలు తగిలిన రసం పెట్టుకోవచ్చు సెగ్గడ్లకి. సో ఇది Okay. చాలా మంది పట్టుకెళ్తా ఉంటారు. కషాయం ఎలా కలుస్తారు మీరు? కషాయం అక్కర్లేదండి, నవ్వులేయటమే. రణపాలకు నవలమేనా అంతేనా? జిగురు ఉంటుందా? ఏముండదు. ఆ. అంతేనండి, ఏముండదు మనకి. యాక్చువల్లీ మంచిది. అంతేనా? ఏమన్నా లోపల ట్యూమర్స్ లాంటివి ఏమన్నా ఫామ్ అయ్యే స్టేట్ లో ఏదన్నా ఏమన్నా ప్రతిదీ మా కరుగుతుంది. వగరుగా ఉంది. మీకు మీరు ఎంజాయ్ చేస్తారు. అమ్మ మంచినీళ్ళు. అలా అనుకుంటే యూ కాంట్ షిఫ్ట్. కదా. ఈ స్టైల్ నుంచి ఆ స్టైల్, ఆ లైఫ్ మారలేము. స్టైల్ లోకి మారలేరు. ఉమ్, ఇప్పుడు మీరు తాగుతానంటే ఐ గివ్ యూ హెర్బల్ టీ ఆల్సో. ఎక్కువ Yeah. ప్రొడ్యూస్ చేసిన దానికన్నా పీస్ ఆఫ్ మైండ్ తో కొంచెం టైం స్పెండ్ చేసేలాగా ఒక అంబియన్స్ క్రియేట్ చేసుకునేటట్టు ఉమ్. సగం సగం ఉంటది మాట. ఇప్పుడు ఇంట్లో నాకు ఎవరో మొన్న అవార్డు ఇచ్చిన రోజున ఇది కూడా ఇచ్చారు యాక్చువల్లీ. ఇలానే వచ్చాయి కానీ కొద్ది రోజులు అయిన తర్వాత లైట్ ఉండాలండి, ఎండ ఉండాలి. ఎన్ని ఉండాలి కదా. ఈ ఇండోర్ లోపల- ఇచ్చారేంటి వాళ్ళు? ఇండోర్ కాదైతే ఇవి. ఇండోర్ అయినా కూడా ప్రాపర్ సన్లైట్ ఉండకపోతే మనం వాటిల్ని ఉమ్. అదేంటంటే దయ లేకుండా స్లో ఆ. పాయిజన్ ఇచ్చి చంపేసినట్టే. నేను మా అయ్యయ్యో. ఇంట్లో చూసారేమన్నా, అదే కదా. మాకు ప్రాపర్ సన్ లోపలికి రాదు అంత అవును అవును ఎక్కువగా. అవును. సో అందుకని అవాయిడ్ చేస్తాను. మట్టి ఎన్ని రోజులకి ఒకసారి మారుస్తారు? మార్చక్కర్లేదు కూడా, అసలు అంతేనా? వాటర్ కూడా వేయక్కర్లా. ఆ, అవన్నీ సక్కలెంట్ వెరైటీస్ నీళ్ళు వేయటం వల్ల చచ్చిపోతా ఉంటాయి. ఇవి కాదు, ఆ. ఇవి కాదు, అవి ఇవి అక్కడ వేరు. ఉన్నాయి. ఆహా. సో మనం సాయిల్ చెక్ చేసుకోవాలండి. యా. మట్టి తడిగా ఉందనుకో, చెమ్మగా ఉందంటే మ్మ్. అక్కర్లేదు. మ్మ్. వారానికి ఒకసారి ఇంచుమించుగా ఉమ్. సరిపోతుంది. రైట్. ఇచ్చినప్పుడు ఇలాంటివి ఫుల్ గా డ్రెంచ్ అయ్యేలాగా. ఇది క్యాబేజీలో ఉంది ఇది. ఇలానే ఇంతవరకు ఉంటుందా ఫస్ట్ నాకు? స్టార్ట్ చేసినప్పుడు ఇవి పిచ్చి ఆ, పూల మొక్కలు కూడా. ఇవి అయ్యి అయ్యి అని. ఆ. అవి పోయినాయి, ఈ పట్టింది. ఇప్పుడు ఈ కూడా పోయి ఇంకా అదేదో ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట. సో కూర్చుంటానికండి మెయిన్ థింగ్, నిజం. కమ్ అండ్ సిట్ డౌన్, స్పెండ్ సమ్ టైమ్ True. ఉంటుంది ట్రూ ట్రూ. మోస్ట్లీ. బట్ కానీ ఏమైనా మీకు ఇష్టమైన జీవితాన్ని బతుకుతున్నారు, జీవిస్తున్నారని చెప్పాలి కరెక్ట్ గా ఒక మాటలో చెప్పాలంటే. ఇక అంతకు మించి ఇంకేం కావాలి? చాలా Yeah. అనిపిస్తుంది నిజం. కదా, ఇష్టం లేని పనులు చేయకుండా అవును. లిమిటెడ్ థింగ్స్. ఇంకా ఏమో నాకు అవి కూడా అక్కర్లేదేమో, తగ్గించేసుకుని ఉండాలేమో. Hmm. బట్ మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి మన మాట అన్ని సార్లు కుదరవు కదా, నిజం. కొన్ని తప్పవు. బట్ స్టిల్ రిటైర్మెంట్ ప్లాన్స్ అన్నట్టు ఏవో ఉన్నాయి. ఆ, వెళ్ళిపోదామనే ఉంది నాకు, ఎక్కడన్నా చిన్న ల్యాండ్ తీసుకుని ఆ, అక్కడే ఆవు ఉందా? లైక్ ఉన్నాయి. ఇంకా ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ కదా. అదే అవి పిల్లలు. తీర్చేశాక పిల్లలు అవి పెళ్ళిళ్ళు అవి చేసేసినాక Hmm. ఐ అండ్ మై హస్బెండ్ అలా అనిపిస్తుంది. ఆయనకి ఇష్టమే Yeah. ప్రశాంతంగా మొక్కల మధ్య. So, కానీ చాలా సంతోషం. ఒకటంటే ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం. ఉమ్. అంటే మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ ఒక న్యూ వీడియో ఇవ్వగలిగాను ఈ రోజున. ఈ సందర్భంగా విమెన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఎవరైనా ఇలా గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే ఏం చెప్తారు? అడ్వైజ్ అని అన్ను, బట్ ఏంటంటే నేను సలహాలు చెప్పను, బట్ Mm. నా ఎక్స్పీరియన్సెస్ యా ప్లీజ్ చెప్తాను. ప్లీజ్. బికాజ్ ఇప్పుడు ఒక సర్టెన్ టైం అంతా మనం ఫ్యామిలీకి ఆ హడావిడి వాళ్ళ పనులు చేసుకుంటానికి మనం వెనకాల ఉంటాం. అవును. సో ఫైనలీ వెన్ వీఆర్ ఫ్రీ, పిల్లలు స్కూల్ అయిపోయి కాలేజ్ అది వెళ్ళిపోయినాక ప్లెంటీ ఆఫ్ టైం, అంటే అవును. హౌస్ లో అంటే అవును. హోమ్ మేకర్స్ అవును అవును. సో అప్పుడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. లేకపోతే ఏం చేయాలి, ఆ ఐడిల్నెస్ వచ్చినప్పుడు
సో ఇప్పుడు వరకు పిల్లల కోసం పరిగెడతా ఉంటాం, అవును, అవును. హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. మన కోసం తీసుకోవాల్సిన శ్రద్ధ గానీ టైం గానీ అంటూ ఉంటది కదా, Correct. అప్పుడు వస్తుంది. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన టైము ఇంకా మీరు మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కి హెల్దీగా బతకడానికి హ్యాపీగా బాగుంటుంది. మనం ఉండడానికి అది ఫస్ట్ స్టెప్స్ అని అనవచ్చు, అంటే Correct. సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. కరెక్ట్. సో కొంచెం అప్పుడు థాట్ఫుల్ గా అడుగులు వేసామనుకో, ఇదన్నా నన్ను అవును. ఏదైనా సరే మీకు నచ్చిన పని చేసుకున్నా అనుకోండి, అప్పుడు మీకు అన్ని రకాలుగా మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా అనిపిస్తుంది. అవును. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గార్డెనింగ్ నాకు చాలా చేంజ్ వచ్చిందండి. ఒక 10 years లో Yeah. నా పర్స్పెక్టివ్ మారిపోయింది టువర్డ్స్ లైఫ్, టువర్డ్స్ ద వరల్డ్ అలాగా. Mm. సో ఏ ఇంపార్టెంట్ కాదో, దేనికి ప్రాముఖ్యత అనేది ఒకటి తెలుసుకోగలిగాను. Okay. తర్వాత ఇలా మొక్కల్లో లైక్ చిన్నగా స్టార్ట్ చేసిన, మీకు చిన్న బాల్కనీ ఉన్నా స్పెండ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు మెంటల్ గా మీరు బాగుంటారు. అండ్ ఆల్సో అది ఫిజికల్ యాక్టివిటీ, యూ హ్యావ్ టు ఎంతో కొంత కొంచెం పెట్టాలి ఎఫర్ట్. అవును, అవును. సో అది మనకి యాక్టివ్ గా, మనం ఎప్పుడైతే టీవీల ముందో ఫోన్ల ముందో అలా కూర్చుని హెల్త్, రకరకాలన్నీ మనం అవును, అవును, కళ్ళు పాడు చేసుకుని మైండ్ పాడు చేసుకోవడం సో అలా కన్నా మనం మూవ్ అవుతూ వాటిలతో తిరుగుతా ఉంటే ఫిజికల్ అండ్ మెంటలీ విల్ బి ఫిట్. మనం Correct. ఫిట్ గా ఉంటేనే మనం ఫ్యామిలీని కూడా ఫిట్ గా ఉంచగలం, హ్యాపీగా ఉంచగలం. మీకంటూ మీ టైం తీసుకుని మీకు నచ్చిన పనులు చేయమన్నారు.